కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. 40 సంవత్సరాలు ఎందుకు? వాళ్ళు చేసిన ఒక ఫూలిష్ థింగ్ అనమాట. మాకు దేవుడు వద్దు రాజుగా, మాకు సకల మర్యాద జనుల మర్యాద చొప్పున ఒక రాజు కావాలనేసరికి దేవుడు సరే ఒక రాజుని ఇస్తాను, అతను మిమ్మల్ని ఎట్లా పరిపాలిస్తాడో మీకు అర్థమైద్దని చెప్తున్న మాటలు చూడండి. ఒకసారి నేను చదువుతాను, వేగంగా చదువుతాను, ఒకసారి గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి చూడండి, 8వ అధ్యాయము. మనకు 1-2 నిమిషాల్లో మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము నేను 10వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతానండి. జాగ్రత్తగా గమనించండి. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఈలాగు చెప్పాను. జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడు అగును అనగా, అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. మరి అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనికత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వెనక పోవును అనేను. చూడండి, ఇలాంటి వాడు సౌలు. ఇలాంటి వాడు మనం దేవునికి 10వ భాగం ఇస్తాం కదా, కానీ సౌలు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీల్లో 15వ వచనంలో మనం గమనిస్తే ధాన్యములో ద్రాక్షరసంలో 10వ భాగం తీసేసుకున్నాడంట. 16వ వచనం మనం గమనిస్తే శ్రేష్టమైన గార్ధబముల్లో వాటిని యవ్వన వయసులో ఉన్న గార్ధబాలను పట్టేసుకున్నాడంట. 17వ వచనం గమనిస్తే జనము యొక్క మందలో 10వ భాగాన్ని తీసేసుకొని అతని సైన్యానికి అతని దాసులకు ఇచ్చి వీళ్ళని రొట్టెలు కాల్చేవాళ్ళగా సైన్యం ముందు పరిగెత్తే వాళ్ళగా వీళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయలైట్స్ని సాల్ ఎలా ట్రీట్ చేశాడంటే ఒక దాసులుగా పనివారిగా ట్రీట్ చేశాడండి. ఇది ఎప్పుడైతే దేవుని అధికారాన్ని తృణీకరించారో వాళ్ళ మీద దేవుడు ఒక కఠినమైన రాజుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి మెసేజ్ ఏంటంటే దేవుని అధికారాన్ని తృణీకరిస్తే, ఆమేన్ చెప్తారా ఒకసారి? దేవుని అధికారానికి తృణీకరిస్తే, లోపడకపోతే దేవుడు ఒక క్రూరమైన వ్యక్తిని తీసుకొచ్చి మన మీద నియమిస్తాడు. అతను మనల్ని రాసి రంపాన పెడతాడు అనమాట. అందుకనే గొల్యాతు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అండి? గొల్యాతు, మీలో ఒక్కడిని ఏర్పాటు చేసుకుని నా మీదకి పంపించండి అంటే ఇంకో మాట అంటాడు, నేను ఫిలిస్తీయుడను కానా, మీరు సౌలు దాసులు కారా అంటాడు. ఆ ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 17:8 అండి. అతడు నిలిచి ఇశ్రాయేలుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? Am I not Philistine? Are you not the servants of Saul? మీరు సౌలు దాసులు కారా? చూసారా, ఒక అన్యుడు వచ్చి ఇశ్రాయేలు జనాంగంతో ఏమన్నాడు తెలుసా? మీరు ఇశ్రాయేలు రాజ్యవాసులు కాదు, మీరు సౌలుకి ఏమవుతారు? సౌలుకి ఏమవుతారంటే వీళ్ళు ఒక ఫిలిస్తీయుడు, ఒక అన్యుడు చెప్తున్న మాట, దేవుడు చెప్పిన మాట ఇది. చూడండి, ఇంత కఠినమైన వ్యక్తి 1 సంవత్సరం పరిపాలిస్తేనే ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడరా అనుకుంటాం. ఎప్పుడు ఈయన ఇక్కడి నుంచి రిటైర్డ్ అవుతాడో ట్రాన్స్ఫర్ అవుతాడో ఏదో అనుకుంటాం. అలాంటిది దేవుడు 40 సంవత్సరాలు ఉండనిచ్చాడు. మనం చదివే ఇందాక అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు చెప్తారు, 40 సంవత్సరాల వరకు వాళ్ళది. ఎందుకు ప్రభువా అని నేను అడిగినప్పుడు, ప్రభువా ఇలాంటి కఠినమైన వ్యక్తిని, నీ ఆత్మ లేని వ్యక్తిని నీ ప్రజల కొరకు ఎందుకు నువ్వు ఉంచావు నాయనా? ఇన్ని సంవత్సరాల ప్రభువా, 4 దశాబ్దాలు ఉంచావా? ఎందుకు ప్రభువా అంటే, వాళ్ళు నన్ను తృణీకరించారు. నేను రాజునైతే నేను వద్దనుకుని వాళ్ళని తృణీకరించారు కాబట్టి అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళందరినీ దాసులుగా చేసేసానని చెప్పాడు దేవుడు. నాకు చాలా భయం అనిపించింది. ప్రభువా, నువ్వు నాకు రాజువి. ప్రైజ్ ది లార్డ్. 145 ఫస్ట్ వచనం చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. కీర్తనల గ్రంథము 145:1 అండి. ఆ తర్వాత దేవుడు దావీదు నియమించాడు. దావీదుతో చెప్పాడు, ఇతను నా ఇష్టానుసారుడని చెప్పాడు, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడని చెప్పాడు. 145:1 దావీదు ఏమంటాడో తెలుసా అండి? నేను కాదు రాజుని, రాజువైన నా దేవా నిన్ను ఘనపరచదు. నీ నామం నిత్యము నేనేం చేస్తాను? ఐ విల్ బ్లెస్ యువర్ నేమ్, ఐ విల్ ప్రైజ్ యువర్ నేమ్.
నేను కాదు రాజుని, సౌలు అయితే నేనే రాజుని. అయితే నా తర్వాత ఎవరు, ఆయన కుమారుడు యోనాతాను రాజు అవ్వాలి, వీడెవడు దావీదెవడు రాజు అవ్వడానికి అని చెప్పి వెంటబడ్డాడు. కానీ వెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్ ఫర్ డేవిడ్ టు బికమ్ ఎ కింగ్, దావీద్ అంటాడు, ఐఎమ్ నాట్ ద కింగ్, హూ ఇస్ ద కింగ్, గాడ్ ఈజ్ మై కింగ్, రాజవైన నా దేవా అని చెప్పాడు.